సుధాకర్ అని తెలిసిన అబ్బాయి. ఒక అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు. వీడికి డిగ్రీ చదువుతుండగా ఈ బైబిల్‌కి సంబంధించి విపరీతమైన భక్తి పెరిగిపోయింది. ఎంత భక్తి పెరిగిపోయిందంటే ఇక పూర్తిగా దాంట్లో లీనమైపోయాడు. ఎంత లీనమైపోయాడంటే అమ్మా నాన్నతో కూడా మాట్లాడడు. ఇద్దరు అన్నలున్నారు. వాళ్ళతో కూడా పెద్దగా మాట్లాడు. ఇంట్లో గదిలో కూర్చుంటాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అన్నం తినమంటే తినడు. టీ తాగమంటే తాగడు. ఎవరిని పలకరించడు. ఎవరికి ఒక స్మైల్ ఇస్తాడు. ఎప్పుడు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడమే. వాడి గురించి తల్లిదండ్రులు విపరీతంగా దిగులు పడతా ఉన్నారు. చర్చికి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, అన్నం వాడు ఇష్టమైతే ఒక పూట తింటాడు, ఒక పూట తిండు, ఆ గదిలో పడుకొని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అంత చిన్న వయసులో అంత బిలీవర్గా మారడం అనేది తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగిస్తూ ఉండేది. అన్నదమ్ములు ఎవరు చెప్పలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. 3-4 ఏళ్ళు గడిచిపోయింది. వాడు అలాగే ఉండిపోయాడు. వాడి కోసం వాడిని మార్చాలని ప్రయత్నం చేసి కూడా తల్లిదండ్రులేక వదిలేసి నిరాశగా ఉండిపోయారు. వాళ్ళు రిటైర్ కూడా అయిపోయారు. వీడు అలా చర్చికి వెళ్ళి వస్తూ ఉండటం సమయంలో చర్చిలో వీడికి ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి వీడు ఇద్దరు బిలీవర్స్. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు బాగా పరిచయం ఏర్పడింది. కొద్దిగా మార్పు వచ్చింది. ఆ అమ్మాయి ఆడలు వీడి కొద్దిగా ఆకర్షితుడయ్యాడు. ఆకర్షితుడైపోయిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనే ఆలోచన వీడికి కలిగింది. అదే మాట ఆ అమ్మాయికి చెప్పాడు. నేను పెళ్లి చేసుకుందామంటే ఆ అమ్మాయి చెప్పింది, నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, నువ్వు బిలీవర్గా ఉన్నావు, నీకు రూపాయి సంపాదన లేదు, నువ్వే తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నావు, నన్ను ఎలా బతికిస్తావని ఆ అమ్మాయి అడగడంతో కొద్దిగా అతని మనసులో డీవియేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఫాదర్తో మాట్లాడాడట. ఫాదర్, నేను ఇలా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, అమ్మాయి నేను ఇలాంటి ప్రశ్న అడిగిందని. ఫాదర్ చెప్పారట, బాబు, భగవంతుడు నీ పక్కటెంపుతో నీ భార్యను తయారు చేస్తారు. అది నీ శరీరంలో భాగం. దాన్ని పోషించాల్సిన బాధ్యత కూడా నీకే ఉంటుంది. భగవంతుడి కార్యంతో పాటుగా నీ సొంత కార్యక్రమాలు, తల్లిదండ్రుల బాధ్యతలు, భార్య బిడ్డలు అందరూ ఉంటారు. అన్నింటినీ సమన్వయపరుచుకొని భగవంతుని కూడా ఇంకా ప్రేమతో ముందుకు తీసుకెళ్ళాలి తప్ప పూర్తిగా భగవంతుడిలో ఉండటం వల్ల నువ్వు అందరికీ న్యాయం చేసినోడు అవ్వు అని చెప్పి ఆ ఫాదర్ డైరెక్ట్ చేయడంతో ఇతని ఆలోచన మారింది. అప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూ చేసింది పూర్తి చేసి ఎంసీఏ చేసి అద్భుతంగా మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాడు ఎక్సలెంట్గా 4 పిల్లలకి అన్నాడు. ప్రార్థన చేస్తూనే తన పనిలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులకి, అన్నయ్య పిల్లలకి వాడే చదువు డబ్బులు పంపిస్తున్నాడు. ఎక్సలెంట్గా సెటిల్ అయ్యాడు. అద్భుతమైన మార్పు కలిగింది. ఆ చర్చిలో జరిగిన ఒక పరిచయం అతని జీవితాన్ని కొత్త పంతలు తొక్కిచ్చింది. మరొక మార్గం వైపు నడిపించింది భక్తితో పాటుగా. నిజంగా గొప్ప పరిచయం కదా ఇది.